ప్రైజ్ లార్డ్ అమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. అమ్మా, అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? దేవునికి స్తోత్రం. మేము కూడా బాగున్నాం. దేవుని కృపను బట్టి, ఆయన ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి, ఆయన ఇచ్చిన ఆయుష్ని బట్టి దేవునికే స్తోత్రం. నిజంగా మన దేవుడే ఈరోజు మనలను ఆరోగ్యముతోనూ ఆయుష్తోనూ ఆయన కృపతోనూ ఆయన ఇచ్చే మాటతో మనం బ్రతుకుతున్నాము. అందుకనే ఈ ఉదయకాలం మనందరం లేచాము, స్తుతించాము, ఆరాధించాము, ప్రార్థించాము. ప్రభు మనకి తోడుగా ఉన్నాడు. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న మీ అందరి జీవితంలో ప్రభు మాట్లాడుతున్నటువంటి వాగ్దానం ఏంటి అంటే 126వ దావీదు కీర్తన 4వ వచనాన్ని 5వ వచనాన్ని చదువుతున్నాను. కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోష గానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోష గానము చేయుచు పనులు మూసుకుని వచ్చును. దేవుడు చక్కటి వాగ్దానం ఈరోజు చెప్తున్నాడు. ఏంటంట? కన్నీళ్లు కదా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, వాగ్దానం కన్నీళ్లు. అబ్బా, ఈ కన్నీళ్ల గురించి అసలు ఎవరు మాట్లాడతారండి? ఎవ్వరు మాట్లాడరు కదా. ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళ ఆశీర్వాదం నాకు దేవుడు ఇట్ట చేశాడు, అట్ట చేశాడు. ప్రయోజనము లేని వారి దగ్గరికి వెళ్ళి ఏడవటం చాలా నిష్ప్రయోజనం. కానీ ప్రయోజనము కలిగిన ఆ కన్నీళ్లను ఆశీర్వాదంగా మార్చగలిగిన శక్తివంతుడైన ఆ పరిశుద్ధాత్మ దేవుని దగ్గరికి మనం వెళ్ళి నిజంగా ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ మన హృదయపూర్వకమైన కన్నీరు విడిచుచ్చు. నిజమే, ఎంతో మంది జీవితాల్లో దేవుని బిడ్డలారా కన్నీరు విడుస్తున్నాం కదా. ఆమేన్. కన్నీరు విడుస్తున్న మీ అందరికీ, కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్న మీకు, కళ్ళముట నీళ్లు రాకుండా పెదాలతో ఎన్నో ప్రార్థన చేస్తాం. కానీ ఆత్మీయం చూడండి, యేసు ప్రభు కూడా ఎక్కడ కన్నీరు కార్చారైనా చూడండి, చెమట రక్తముగా మార్చెను. ఆయన కూడా కన్నీరు కార్చెను. ఎప్పుడంటే లాజరు చనిపోయినప్పుడు మార్తా మరి ఏడుస్తుంటే ఆయన కూడా హృదయములో దుఃఖపడ్డాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ యొక్క గెస్సెమనే వనంలోకి వెళ్ళి వేదనతో, ఏంటంట బాధతో, కన్నీరు గురించి అక్కడ రాయలేదు. కానీ ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు చెమట రక్తముగా కదా. అంటే చెమట రక్తము అంటే ఎంత లీనమైపోయాడో ప్రార్థనలో. బాధను జ్ఞాపకం చేసుకుంటూ, విజ్ఞాపనను జ్ఞాపకం చేసుకుంటూ, ఆ వేదన జ్ఞాపకం. నిజమే, ఆ వేదన అనుభవించిన వారికే తెలుస్తుంది. ఆ కన్నీళ్లు అనుభవించిన వారికే తెలుస్తాయి. ఆ కన్నీళ్ల ప్రార్థన అసలు మనం ఎందుకు చేస్తాము అనేది చాలా మందికి తెలియదు. కానీ కన్నీళ్ల ప్రార్థన, ఇర్మియా చూడండి, నశించిపోతున్న వారి కోసమంట తల్ల మునకలయ్యేంత వరకు కన్నీరు కాచి ప్రార్థన చేశాడట. అప్పుడే దేవుడు దిగివచ్చి ఆయనతో మాట్లాడారు. మనం చాలామంది కన్నీరు కాచి ప్రార్థిస్తుంటే చాలామంది మనల్ని ఎగతాళి చేస్తారు కదండి. క్రైస్తవులకి ఎప్పుడు ఏడిపోయినా, కొంతమంది అయితే మా సేవలోకి వచ్చినప్పుడు మేము కన్నీరు కాచి ఏడ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు, అమ్మో అక్కడికి వెళ్ళొద్దు, ఎప్పుడు అక్కడ ఏడుపులు మొత్తుగోళ్లే ఉంటాయి, అమ్మో వాళ్ళని చూస్తుంటే మాకెట్లాగో చిరాకేస్తుంది అనేవాళ్ళు కదా. నిజమే, ఏమేస్తుందంట? చిరాకేస్తుందంట వాళ్ళకి. నిజమే. ఎందుకంటే కన్నీళ్ళ అనుభవం వారికి తెలియదు, కన్నీటి ప్రార్థన వారికి తెలియదు, కన్నీళ్లలో ఉన్న ఆశీర్వాదం వారికి తెలియదు, కన్నీళ్లలో ఉన్నటువంటి విత్తనాలు ఏ రీతిగా విత్తబడతాయో వారికి తెలియదు. నీళ్ళల్లో ఉన్న విత్తనాలు ఎంత బాగా పైకి వస్తాయో, కన్నీళ్ళలో ఉన్న అనుభవాలు, కన్నీళ్ళలో ఉన్న కష్టాలు, కన్నీటిలో ఉన్నటువంటి సమస్త పరిస్థితులు ఎట్లుంటాయంటే సంతోష గానం అనే పంటను కోసేటట్టుగా ఉంటాయి. ఆమెన్. కన్నీరు అనేది ఒక వరమమ్మ, అది అందరికీ రాదు. దేవుడు కూడా అది అందరికి ఇవ్వరు. ఒక ఇర్మియా భక్తుడికి ఇచ్చాడు, దావీదు భక్తుడికి ఇచ్చాడు. దావీదంట ఆయన అన్నాడు, అయ్యా ఏడ్చి ఏడ్చి నా పరుపు తేలాడుతుంది. చూసారా, ఆయన సింహాసనానికి అధిపతి అయ్యాడు. ఇర్మియా నశించిపోతున్న ఆత్మలకు సింహాసనం ఎక్కే యోగ్యుడయ్యాడు. అలాగే మన జీవితంలో దేవుని బిడ్డలారా, కన్నీరు కారుస్తున్నావా? దేవుని సన్నిధిలో నా కన్నీరు ఇక తీయడా దేవుడు అనుకుంటున్నావా? నా కన్నీటికి ఇక అంతము లేదు అని అనుకుంటున్నారా ఎవరైనా? ఎప్పుడు నా జీవితంలో ఏడవలసిందేనా?
ఎప్పుడు కన్నీరు కారవాల్సిందేనా? ఇక ఈ కన్నులు ఈ నీళ్లుంటాయా, ఇంకిపోతాయా అని బాధ అనిపిస్తుందా? భయపడకు. ఎందుకో తెలుసా? ప్రభుని యేసు మనకి తోడుగా ఉన్నాడు. ఆయన కృప మనకి తోడుగా ఉంది. ఆయన సన్నిధి మనకి తోడుగా ఉంది. నీ కన్నీళ్లలో ప్రతి ఆశీర్వాదము కొట్టుకుని వస్తుంది. నీ కన్నీళ్లలో, నీ కుటుంబంలో పిల్లలు రక్షణలో, నీ భర్త రక్షణలో, నీ భార్య రక్షణలో, నీ పరిస్థితులు ఆనందంలో కొట్టుకుని రాబోతున్నాయి. అందుకే దేవుడు మనకిచ్చిన గొప్ప వరం కన్నీళ్ల ప్రార్థన. చెప్పండి అందరూ, కన్నీళ్లతో విత్తువాడు సంతోషగానం అనే పంటనికి వస్తాడు. ఈ దినమున ప్రభు వాగ్దానం. అలాగే పిడికెడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచూ పోవాడు ఆనందగానంతో తిరిగి వస్తాడు. నిజమే అయ్యా, ఇదే నాకుంది, అయ్యా ఇదే నా పరిస్థితి అని ఏడుస్తూ ఉన్నావా? దేవుని చేతులు పెట్టు. తప్పకుండా ప్రభు నీ కన్నీటిని నాట్యంగా మారుస్తాడు. తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు. తప్పకుండా దేవుడు నీ కుటుంబంలో అద్భుతమైన కార్యం, నీ కన్నీళ్ళకి దేవుడు కార్యం చేస్తాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, స్తోత్రములు దేవా. ఈ సమయంలో ఎంతమంది బిడ్డలైతే ప్రార్థిస్తున్నారు, ప్రభు స్తుతిస్తున్నారు, వారి జీవితంలో నాయన మీరు ఈరోజు ఉదయకాలం అంతా వారికి తోడుగా నీడుగా ఉండి నడిపించి తండ్రి దీవించమని, మహిమ పొందుకోమని, ప్రతి ఒక్కరిని ఓదార్చి ధైర్యపరిచి కన్నీళ్లు ఆనందముగా మార్చి దీవించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.